సో నేను కిర్చాఫ్ లాస్ చెప్పుకున్నాం మనం. కిర్చాఫ్ ఫస్ట్ లా, సెకండ్ లా చెప్పాము. సో మళ్ళీ ఒకసారి కిర్చాఫ్ సెకండ్ లా చెప్పుకొని వాటికి అప్లికేషన్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ మీద ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో మళ్ళీ కిర్చాఫ్ సెకండ్ లా చెప్తున్నాను చూడండి. కిర్చాఫ్ సెకండ్ లా. కిర్చాఫ్ సెకండ్ లా. సో ఏంటంటే స్టేట్మెంట్ కిర్చాఫ్ సెకండ్ లా స్టేట్మెంట్ ఏంటి? ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఇన్ ఎనీ క్లోజ్డ్ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు 0. The algebraic sum of the potential differences in any closed circuit. క్లోజ్డ్ సర్క్యూట్ ఉండాలి. ఆ క్లోజ్డ్ సర్క్యూట్ లో ఏమేమి పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఉన్నాయో వాటి అన్నిటి యొక్క ఆల్జీబ్రిక్ సమ్ ఎంతకి సమానమైందంట? 0కి సమానం అవుతుంది. ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఇన్ ఎనీ క్లోజ్డ్ సర్క్యూట్. ఎనీ క్లోజ్ సర్క్యూట్ అంటే ఆ క్లోజ్ సర్క్యూట్ ఎట్లయినా ఉండొచ్చు, ఏ షేప్ అయినా ఉండొచ్చు, ట్రయాంగిలా, స్క్వేరా, రెక్టాంగిలా, ఎట్లా ఏ షేప్ అయినా ఉండొచ్చు. ఆ క్లోజ్ సర్క్యూట్ కి మనం పొటెన్షియల్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ క్లోజ్ సర్క్యూట్ లో ఎన్ని పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఉన్నా వాటన్నిటి యొక్క ఆల్జీబ్రిక్ సమ్ ఏమైందంట? 0 అవుతుందంట. అంటే దాన్ని మ్యాథమెటికల్ ఎట్లా రాయొచ్చండి? మ్యాథమెటికల్ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ సిగ్మా v ఈజ్ ఈక్వల్ టు 0. ఏం రాస్తుందని? సిగ్మా v ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. మ్యాథమెటికల్లీ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ సిగ్మా v ఈజ్ ఈక్వల్ టు 0. సిగ్మా v అంటే ఏంటి? సిగ్మా v అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. దాని ముందు సిగ్మా పెట్టామంటే అర్థం ఏంటండి? అలాంటి పొటెన్షియల్ డిఫరెన్సెస్ అన్నిటిని మనం యాడ్ చేస్తాం. సో వీఆర్ యాడింగ్ ఆల్ ది పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్. పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఇన్ ఏ క్లోజ్ సర్క్యూట్ అన్నిటిని యాడ్ చేస్తున్నాం. దాన్ని ఎలా చూపిస్తామంటే సిగ్మా v ఈజ్ ఈక్వల్ టు 0 చూపిస్తాం. సిగ్మా v ఈజ్ ఈక్వల్ టు 0 చూపిస్తాం. లేదంటే ఇది ఇలా కూడా రాయొచ్చు. సిగ్మా IR ప్లస్ సిగ్మా IR ప్లస్ సిగ్మా E ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. వాయిస్ వినపడుతుందండి బాగానే? ఇజ్ ఇట్ క్లియర్? సిగ్మా IR ప్లస్ సిగ్మా E ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. ఇది ఏదైనా కరెక్టే. ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది పొటెన్షియల్ డిఫరెన్సెస్ సిగ్మా v ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్స్ అండ్ ఈఎంఎఫ్ సిగ్మా IR ప్లస్ సిగ్మా E ఈజ్ ఈక్వల్ టు అని రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ సైన్ కన్వెన్షన్. ఈ సైన్ కన్వెన్షన్ ఇంపార్టెంట్. ఈ సైన్ కన్వెన్షన్ వస్తేనే మీకు వీట్ స్టోన్ బ్రిడ్జ్ అర్థం అవుతుంది. అందుకే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను. సైన్ కన్వెన్షన్ 4 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, ఇది రెసిస్టర్ అనుకోండి, రెసిస్టెన్స్ R ఉంది, కరెంట్ ఇలా వెళ్తుంది, కరెంట్ A నుంచి Bకి వెళ్తుంది. సో ఇఫ్ మనం కూడా అటైపే వెళ్తున్నాం, వీఆర్ ఆల్సో మూవింగ్ అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్. సో మన కరెంట్ ఎటువైపు వెళితే మనం కూడా అటువైపే తీసుకున్నాం అనుకోండి, కరెంట్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది, మనం కూడా లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాం. అలాంటి సిచ్యువేషన్లో పొటెన్షియల్ డిఫరెన్స్ ఏం తీసుకోవాలంటే -IR అని తీసుకోవాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ -IR. If we move across the direction of the current, it is flowing from A to B. We are also considering from A to B in the same direction of current. Then the potential difference will be V is equal to IR. అలాగా కరెంట్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం కన్సిడర్ చేస్తున్నాం అనుకోండి. కరెంట్ ఇలా వెళ్తుంది, ఫ్రమ్ B to A కరెంట్ వెళ్తుంది. మనం మాత్రం కరెంట్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాం. So current is flowing from right to left and we are considering from left to right. So ఇలా ఉన్నప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమైందంట? దట్ విల్ బి పాజిటివ్. సో V is equal to plus IR. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో when will be the potential difference positive? When will be the potential difference negative?
ఇఫ్ యూ మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ ఎటువైపు వెళుతుందో అటువైపు కనుక మనం తీసుకుంటే పొటెన్షియల్ డిఫరెన్స్ పాజిటివ్. కరెంట్కి ఆపోజిట్ డైరెక్షన్ లో తీసుకుంటే పొటెన్షియల్ డిఫరెన్స్ నెగిటివ్. గుర్తుపెట్టుకోండి. ఇఫ్ వి మూవ్ అక్రాస్ ది రెసిస్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ ఎటువైపు వెళుతుందో అటువైపు కనుక మనం కన్సిడర్ చేసుకుంటే దాని పొటెన్షియల్ డిఫరెన్స్ విల్ బి నెగిటివ్. కరెంట్కి ఆపోజిట్ డైరెక్షన్ లో కనుక మనం కన్సిడర్ చేసుకుంటే దెన్ పొటెన్షియల్ డిఫరెన్స్ విల్ బి పాజిటివ్. మరి ఈఎంఎఫ్ వచ్చారు. ఈఎంఎఫ్ ఎప్పుడు పాజిటివ్ తీసుకోవాలి, ఎప్పుడు నెగిటివ్ తీసుకోవాలి? ఈఎంఎఫ్ విల్ బి ఈఎంఎఫ్ పాజిటివ్ అండ్ వెన్ విల్ బి ఈఎంఎఫ్ నెగిటివ్. ఎప్పుడు ఈఎంఎఫ్ పాజిటివ్ అయితే ఎప్పుడు నెగిటివ్ అయితే? పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ది సెల్ నుంచి నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ది సెల్ వైపు వెళ్ళాం అనుకోండి. ఇఫ్ యూ మూవ్ ఫ్రమ్ పాజిటివ్ టర్మినల్ టు నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ది సెల్, అప్పుడు ఈఎంఎఫ్ ఏం తీసుకోవాలంటే మైనస్ ఈ తీసుకోవాలి. మైనస్ ఈ. మైనస్ ఎప్పుడు తీసుకోవాలి? ఇఫ్ యూ మూవ్ ఫ్రమ్ పాజిటివ్ టర్మినల్ టు నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ఎ సెల్, దెన్ ఈఎంఎఫ్ షుడ్ బి టేకెన్ యాజ్ నెగిటివ్, మైనస్ ఈ. అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, ఇఫ్ యూ మూవ్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ఎ సెల్, నెగిటివ్ టు పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ఎ సెల్ ఇలా మూవ్ అయ్యాం అనుకోండి, అప్పుడు ఈఎంఎఫ్ ఏం తీసుకోవాలంటే ప్లస్ ఈ. దెన్ ఈఎంఎఫ్ ఈస్ టేకెన్ యాజ్ ప్లస్ ఈ. పాజిటివ్ టు నెగిటివ్ మైనస్, నెగిటివ్ టు పాజిటివ్ పాజిటివ్ అని తీసుకోవాలి. ఈ 4 సైన్ కన్వెన్షన్ గుర్తుపెట్టుకోండి. సో ఫర్ అప్లయింగ్ కిర్చాఫ్ సెకండ్ లా, we have to remember these 4 sign conventions. What are those? First one is, if we move across the resistor in the direction of the current, then potential difference is negative. If you move across the resistor opposite to the direction of the current, then potential difference is positive. If you move from positive terminal to negative terminal of a cell, then EMF is negative. If you move from negative terminal to positive terminal of a cell, then EMF is positive. So for closed circuits to apply Kirchhoff's second law, ఈ సైన్ కన్వెన్షన్స్ అన్ని బేస్ చేసుకుని మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ సైన్ కన్వెన్షన్స్ అర్థమైనా లేదా అని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మళ్ళీ చెప్పుకుందాం. ఎగ్జాంపుల్ అర్థమైతే అర్థమైనట్టే. ఆ ఎగ్జాంపుల్ ఏంటి చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్. Example 1. Example. So let us consider 3 resistors. So this is a resistor is having a resistance R1. This is connected to another resistor which is having a resistance R2. This is connected to another resistor in series which is having a resistance R3. Now these 3 resistors are connected in series to a cell of EMF E. This one is plus and minus. So ఇలా simple circuit తీసుకుందాం. Let us consider 3 resistors అంటే R1, R2, R3 which are connected in series to the EMF of a cell E. Now current direction చూద్దాం. Current will always start from positive terminal. The direction of the current will be from positive. So I అనే కరెంట్ దీంట్లో నుంచి ఇలా బయటకు వస్తుంది. ఈ వచ్చిన కరెంట్ ఇలా వెళ్ళాలి, ఈ రెసిస్టెన్స్ లోకి వెళ్ళాలి, ఇలా వచ్చి దీంట్లో కూడా అదే కరెంట్ వెళ్తుంది ఐ. సో మళ్ళీ అలా కరెంట్ ఇలా వచ్చి దీంట్లో కూడా అదే కరెంట్ వెళ్తుంది R3. సో ఇలా వచ్చిన కరెంట్ ఇలా వెళ్ళి మళ్ళీ సెల్ లోపల ఎలా వెళ్తుందంటే నెగిటివ్ టర్మినల్ టు పాజిటివ్ టర్మినల్ వెళ్తుంది. సెల్ లోపల కరెంట్ ఎటైపు వెళ్తుంది? ఫ్రమ్ నెగిటివ్ టర్మినల్ టు పాజిటివ్ టర్మినల్. సెల్ బయట కరెంట్ ఎటైపు వెళ్తుంది? ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్. వెరాజ్ ఇన్సైడ్ ది సెల్ ద కరెంట్ ఈస్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్. సో ఇట్లా ఒక సింపుల్ సర్క్యూట్ తీసుకున్నాం. సో నౌ అప్లయింగ్ కిర్చాఫ్ సెకండ్ లా ఫర్ దిస్ క్లోజ్డ్ సర్క్యూట్. నౌ అప్లయింగ్ కిర్చాఫ్ సెకండ్ లా ఫర్ దిస్ క్లోజ్డ్ సర్క్యూట్. క్లోజ్ సర్క్యూట్ కి కిర్చాఫ్ సెకండ్ లా అప్లై చేద్దాం. ఇవాళ నోట్స్ పెట్టండి సార్. ఇవాళ నోట్స్ ఏం లేదండి, నిన్నటిది అవ్వలేదు కదా, నిన్నటిది టాపిక్ అవ్వలేదు కాబట్టి ఇవాళ నోట్స్ ఏం పెట్టలేదు. సో నిన్నటిది నేను చెప్పేది, నిన్నటి పూర్తి అవ్వాల, ఇదైతే అప్పుడు పెడదాం నోట్స్. సో అప్లయింగ్ కిర్చాఫ్ సెకండ్ లా, దీనికి కిర్చాఫ్ సెకండ్ లా అప్లై చేద్దాం. అయితే దీనికి ఒక పేరు ఇద్దాం. ఇది ఏ,
ఇది బి, ఇది సి, ఇది డి. సో ఈ క్లోజ్ సర్క్యూట్ కు పేరు ఇద్దాం ఏబిసిడిఏ. అది ఏబిసిడిఏ, ఏతో స్టార్ట్ అయ్యి ఏడుతో ఎండ్ అవ్వాలి, అప్పుడు అది క్లోజ్ సర్క్యూట్. సో ఇప్పుడు ఈ క్లోజ్డ్ సర్క్యూట్ కి కిర్చాఫ్ సెకండ్ లా అప్లై చేయాలి. అంటే మనం ఏ నుంచి బికి వెళ్ళాలి, దెన్ ఫ్రమ్ బి టు సి, దెన్ ఫ్రమ్ సి టు డి, దెన్ ఫ్రమ్ డి టు ఏ, అట్లా వెళ్ళాలి. ఆ డైరెక్షనే వెళ్ళాలి. కరెంట్ డైరెక్షన్తో మనకు సంబంధం లేదు. మనం ఏ డైరెక్షన్ తీసుకున్నాం అనేది మనకు ఇంపార్టెంట్. ఏబిసిడిఏ అని తీసుకున్నామా, లేదా ఏడిసిబిఏ అని తీసుకున్నామా, లేదంటే బితో స్టార్ట్ చేస్తే బిసిడిఏబి అని తీసుకోవచ్చు, బిఏడిసిబి అని తీసుకోవచ్చు, అట్లా ఎట్లయినా తీసుకోవచ్చు. కరెంట్ డైరెక్షన్తో సంబంధం లేదు. నేనేమనుకుంటున్నానంటే ఏబిసిడిఏ అనే క్లోజ్ సర్క్యూట్ తీసుకుంటున్నా. అట్లా తీసుకుని దానికి కిర్చాఫ్ సెకండ్ లా అప్లై చేస్తున్నా. అంటే ఫస్ట్ ఏ నుంచి బికి, తర్వాత బి నుంచి సికి, సి నుంచి డికి, డి నుంచి ఏకి, అట్లా తీసుకోవాలి. రైట్. సో ఫస్ట్ ఏ నుంచి బికి, కరెంట్ కూడా ఏ నుంచి బీకే వెళ్తుంది. ఇక్కడ కరెంట్ అంటే మనం కరెంట్ డైరెక్షన్ వెళ్తున్నాం కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటి, నెగిటివ్, -IR1. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఓమ్స్ లా ప్రకారం IR కాబట్టి ఇక్కడ కరెంట్ I, ఇక్కడ రెసిస్టెన్స్ R1 కాబట్టి IR1. నెక్స్ట్ బి నుంచి సికి, కరెంట్ కూడా బి నుంచి సికి వెళ్తుంది కాబట్టి మళ్ళీ పొటెన్షియల్ డిఫరెన్స్ నెగిటివ్, ఎంత, IR2. తర్వాత సి టు డి, కరెంట్ కూడా సి టు డినే, మళ్ళీ ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత, -IR3. తర్వాత డి టు ఏ అంటే నెగిటివ్ టు పాజిటివ్ వెళ్తున్నాము. సెల్లో నెగిటివ్ టు పాజిటివ్ వెళ్తే ప్లస్ ఈయా మైనస్ ఈయా అంటే నెగిటివ్ టు పాజిటివ్ కాబట్టి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఒకసారి కరెంట్ డైరెక్షన్ పొటెన్షియల్ డిఫరెన్స్ నెగిటివ్, -IR1. కరెంట్ డైరెక్షన్ పొటెన్షియల్ డిఫరెన్స్ -IR2. కరెంట్ డైరెక్షన్ వెళ్తున్నాం, పొటెన్షియల్ డిఫరెన్స్ -R3. ఇక్కడికి వచ్చేసరికి సెల్కి వెళ్తున్నాం. సెల్లో ఎప్పటి నుంచి వెళ్తున్నాం, నెగిటివ్ టు పాజిటివ్ వెళ్తున్నాం. ఒకవేళ పాజిటివ్ టు నెగిటివ్ వెళ్తే కరెంటు ఏం తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి. నెగిటివ్ టు పాజిటివ్ తీసుకెళ్తే ఏం తీసుకోవాలి, పాజిటివ్ తీసుకోవాలి. కాబట్టి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మైనస్ అని అటు పట్టుకెళ్తే ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి, IR1 ప్లస్ IR2 ప్లస్ IR3. సో ఈ ఈజ్ ఈక్వల్ టు I కామన్ తీసామనుకోండి, మీది R1 ప్లస్ R2 ప్లస్ R3. దీని నుంచి కరెంట్ క్యాల్కులేట్ చేస్తే I ఈజ్ ఈక్వల్ టు E బై R1 ప్లస్ R2 ప్లస్ R3. సో ఇట్లా కిర్చాఫ్ సెకండ్ లాని యూజ్ చేసుకుని మనం సైన్ కన్వెన్షన్ అప్లై చేసుకుంటూ కరెంట్ ఎంత ఫ్లో అవుతుందో క్యాల్కులేట్ చేసుకోవచ్చు క్లోజ్డ్ సర్క్యూట్ లో. అది ఇంపార్టెంట్, ఎక్కడ పడితే అక్కడ కుదరదు. ఓన్లీ ఫర్ క్లోజ్డ్ సర్క్యూట్స్ వి విల్ అప్లై సెకండ్ లా. ఫస్ట్ లా ఇప్పుడు అప్లై చేయాలి ఓన్లీ ఫర్ ద జంక్షన్ సర్క్యూట్స్ లో జంక్షన్ ఎక్కడ ఉందో చూసుకుని అక్కడ కిర్చాఫ్ ఫస్ట్ లా వాడతాము. క్లోజ్డ్ సర్క్యూట్ అయితే అక్కడ ఉంటే కిర్చాఫ్ సెకండ్ లా. ఓకే, సో ఇప్పుడు ఈ కిర్చాఫ్ ఫస్ట్ లా సెకండ్ లా ని బేస్ చేసుకుని వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఒక బ్యాలెన్సింగ్ కండిషన్ ఎంతో కనుక్కోవాలి. derive the balancing condition for the wheat stone bridge. Very very important 8 marks question ఇది. State and explain Kirchhoff laws and derive the balancing condition for wheat stone bridge అంటాడు. Kirchhoff laws ఏంటో రెండు రాసి ఎక్స్ప్లెయిన్ చేసి బ్యాలెన్సింగ్ కండిషన్ ఎంతో క్యాల్కులేట్ చేయాలి వీట్ స్టోన్ బ్రిడ్జ్ కి. దాని కింద ఏదైనా ప్రాబ్లం కూడా అడుగుతారు. మొత్తం కలిపి 8 మార్క్స్. చూద్దాం వీట్ స్టోన్ బ్రిడ్జ్ చూద్దాం. ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ వీట్ స్టోన్ బ్రిడ్జ్. Wheat stone bridge. వీట్ స్టోన్ అనేది ఒక పేరు, ఒక సైంటిస్ట్ నేమ్ అది, అంతేగాని వీట్ స్టోన్ బ్రిడ్జ్ కాదు. వీట్ స్టోన్ బ్రిడ్జ్
సో వీట్స్టోన్ బ్రిడ్జ్ ఎందుకు వాడతారు? బై యూజింగ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ వీ క్యాన్ క్యాలిక్యులేట్ ది అన్నోన్ రెసిస్టెన్స్. అన్నోన్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది మీటర్ బ్రిడ్జ్ లో. కంపేర్ ద రెసిస్టెన్సెస్ ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ టు క్యాలిక్యులేట్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫర్ సిమెట్రికల్ స్ట్రక్చర్ ఆఫ్ రెసిస్టెన్సెస్. అంటే రెసిస్టెన్సెస్ సిమెట్రికల్ గా ఉన్నప్పుడు అక్కడ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే అక్కడ కూడా మనం ఈ వీట్స్టోన్ బ్రిడ్జ్ ని ఉపయోగించుకుంటాం. ఓకే, సో ఈ వీట్స్టోన్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ దాంట్లో ఏమేమి ఉంటాయి, ఎలా కనెక్ట్ చేయాలి ఇది చూద్దాం. కరెంట్ ఎలా ఫ్లో అవుతుందో చూద్దాం. దాన్ని బట్టి మనం కిర్చాఫ్ లాస్ అప్లై చేసి బ్యాలెన్సింగ్ కండిషన్ ఏంటో రాబడదాం. సో ఫస్ట్ కన్స్ట్రక్షన్ చూడండి వీట్స్టోన్ బ్రిడ్జ్ లో. సో ఈ వీట్స్టోన్ బ్రిడ్జ్ లో 4 రెసిస్టర్లు ఉంటాయి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 4 రెసిస్టర్స్, P, Q, R అండ్ S. వాటి పేర్లు అది ఏమంట? వీట్స్టోన్ బ్రిడ్జ్ కన్సిస్ట్ ఆఫ్ 4 రెసిస్టర్స్. మరి ఆ 4 రెసిస్టర్స్ ఎలా ఉంటాయంటే దే ఆర్ కన్స్ట్రక్టెడ్ టు ఫార్మ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. ఆ 4 ఎలా కన్స్ట్రక్ట్ చేయాలంట? ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఫామ్ అయ్యే విధంగా పెట్టుకోవాలి. ఎలాగా చూడండి. డయాగ్రామ్ నీట్గా రావడానికి ఇలా చుక్కలు పెట్టుకుని గీస్తే కొంచెం నీట్గా షేప్ వస్తుంది. దీనికి స్ట్రైట్గా ఇక్కడ. సో ఇక్కడ 4 రెసిస్టర్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ రెసిస్టర్. నెక్స్ట్ ఇది సెకండ్ రెసిస్టర్. ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంటుంది. ఇలా 4 రెసిస్టర్స్ ఉంటాయి. ఇది P, ఇది Q, ఇది R కాదు, ఇది R, ఇది S. టెక్స్ట్ బుక్ మెథడ్ ఫాలో అవుదాం. Z ఎలాగో PQRS అలా ఉన్నాయి. సో ఈ 4 రెసిస్టర్ని ఈ విధంగా ఒక సైక్లిక్ కోఆర్డినేటర్లో వచ్చే విధంగా కనెక్ట్ చేయబడి ఉంటుంది అనమాట. So Wheatstone bridge consists of 4 resistors P, Q, R and S which are connected to form a cyclic quadrilateral. ఒక cyclic quadrilateral ఫామ్ అయ్యే విధంగా అవి కనెక్ట్ చేయబడి ఉంటాయి. నెక్స్ట్ ఇది A, ఇది B అనుకోండి, ఇది C, ఇది D. సో A, B, C, D, E, A, B, C, D. ఈ బికి డికి మధ్యలో ఒక గ్యాల్వనోమీటర్ కనెక్ట్ చేయాలి. ఏంటండి ఇది? గ్యాల్వనోమీటర్. బిట్వీన్ బి అండ్ డి ఏ గ్యాల్వనోమీటర్ ఇస్ కనెక్టెడ్. వాట్ ఈస్ గ్యాల్వనోమీటర్? అమ్మీటర్ విన్నాం, వోల్ట్ మీటర్ విన్నాం. గ్యాల్వనోమీటర్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు నో వెదర్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్ ఆర్ నాట్. గ్యాల్వనోమీటర్ దేనికి వాడతారండి? కరెంట్ కనపడదా మనకి? కరెంటు ఫ్యాన్ తిరుగుతుంది, కరెంట్ ఏది కనపడదు. కరెంట్ ఉందా లేదా తెలుసుకోవాలి, గ్యాల్వనోమీటర్ పెట్టి దానికి. గ్యాల్వనోమీటర్లో నీడిల్ కదిలిందా, అందులో కరెంట్ ఫ్లో అవుతున్నట్టు. గ్యాల్వనోమీటర్ నీడిల్ కదలలేదా, కరెంట్ ఫ్లో అవ్వట్లేదు. అలా అటు గ్యాల్వనోమీటర్ కనెక్ట్ చేయటం ద్వారా ఆ గ్యాల్వనోమీటర్లో నీడిల్ మూవ్ అయితే కరెంట్ ఫ్లో అయినట్టు, నీడిల్ మూవ్ అవ్వకపోతే కరెంట్ ఫ్లో అవ్వనట్టు. సో వాట్ ఈస్ గ్యాల్వనోమీటర్ అంటే గ్యాల్వనోమీటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ యూజ్డ్ టు నో వెదర్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ ఎ సర్క్యూట్ ఆర్ నాట్. అలాగే గ్యాల్వనోమీటర్ కి యామ్మీటర్ కి తేడా ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్యాల్వనోమీటర్ అండ్ యామ్మీటర్? గ్యాల్వనోమీటర్ ద్వారా కరెంట్ ఫ్లో అవుతుందో లేదో తెలుసుకోవచ్చు. యామ్మీటర్ ద్వారా ఆ కరెంట్ ఎంత ఫ్లో అవుతుందో క్యాల్కులేట్ చేయొచ్చు. అది తేడా. ఇంకోటి ఏంటంటే యామ్మీటర్ కి 0 లెఫ్ట్ సైడ్ ఉంటుంది, వేరే గ్యాల్వనోమీటర్ కి 0 మధ్యలో ఉంటుంది. గ్యాల్వనోమీటర్ స్కేల్ చూస్తే మీరు యామ్మీటర్ లాగే ఉంటుంది, అది కూడా, కాకపోతే 0 మధ్యలో ఉంటుంది. ఇటువైపు రీడింగ్స్ ఉంటాయి, అటువైపు రీడింగ్స్ ఉంటాయి. యామ్మీటర్ అనుకోండి 0, 1, 2, 3 అట్లా ఉంటుంది. 0, 5 volts 5 amperes, లేకపోతే 0, 0.5 ampere, 1 ampere, 1.5 ampere అట్లా ఉంటుంది యామ్మీటర్లో. గ్యాల్వనోమీటర్లో అట్లా ఉంటుంది. 0 ఇటువైపు కొన్ని రీడింగ్స్ ఉంటాయి, అటువైపు కొన్ని రీడింగ్స్ ఉంటాయి. అంటే 0 మధ్యలో ఉంటుంది. అది గ్యాల్వనోమీటర్కి యామ్మీటర్కి తేడా. గ్యాల్వనోమీటర్ అంటే జీతో చూపిస్తాం,
వేరే యామ్మీటర్ అంటే ఏతో చూపిస్తాం. దీని గురించి మాట్లాడుతున్నాం కాగా వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. రైట్. సో గ్యాలనోమీటర్ ఇస్ కనెక్టెడ్ బిట్వీన్ B and D టు నో ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ ఆర్ టు నో వెదర్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ ఆర్ నాట్. రైట్. నెక్స్ట్ ఏకి సికి ఏకి సెల్ between A and C, a cell of EMF E is connected. A cell of EMF E is connected. So the construction dial is Wheatstone bridge consists of 4 resistors PQRS which are connected to form a cyclic quadrilateral. Between B and D, a galvanometer is connected. Between A and C, a cell of EMF E is connected. So that is the construction of Wheatstone bridge. So దీంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. దీంట్లో ఎన్ని జంక్షన్లు ఉన్నాయి? దెర్ ఆర్ 4 జంక్షన్స్. ఎన్ని జంక్షన్స్ ఉన్నాయండి? 4 జంక్షన్స్. జంక్షన్ ఏ, జంక్షన్ బి, జంక్షన్ సి, జంక్షన్ డి. దెర్ ఆర్ 4 జంక్షన్స్. దీంట్లో 7 క్లోజ్డ్ సర్క్యూట్స్ ఉన్నాయి. దీంట్లో 7 క్లోజ్ సర్క్యూట్స్ ఉన్నాయి. మనం వాడేది 2 వాడతాం అనుకోండి. జనరల్గా దీంట్లో ఎన్ని క్లోజ్ సర్క్యూట్స్ ఉన్నాయి? దెర్ ఆర్ 7 క్లోజ్డ్ సర్క్యూట్స్ ఆర్ 7 క్లోజ్డ్ మెష్. రైట్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, ఎటు నుంచి ఎటు ఫ్లో అవుతుంది, ముందు దేంట్లోకి వెళ్తుంది, తర్వాత దేంట్లోకి వస్తుంది. ఆ కరెంట్ డైరెక్షన్ కనుక మీకు రాకపోతే ఈ క్వశ్చన్ మీరు బట్టి పట్టినా తప్పులు రాస్తారు. ప్లస్ తోట మైనస్, మైనస్ తోట ప్లస్లు పెడతారు, మీకు ఆన్సర్ రాదు. సో కరెంట్ డైరెక్షన్ ఎప్పటికీ గుర్తుండిపోవాలి. ఎటు నుంచి ఎటు కరెంట్ ఫ్లో అవుతుంది అనేది బాగా నోటెడ్ అయి ఉండాలి. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అది. చూడండి, కరెంట్ సెల్ నుంచేగా వచ్చేది. మధ్యలో ఎక్కడ కరెంట్ ఎట్ట ఫ్లో అయ్యింది? సెల్ కనెక్ట్ చేస్తేనేగా కరెంట్ ఫ్లో అయ్యేది. సో సెల్ దగ్గర నుంచి ఐ అనే కరెంట్ బయలుదేరేది, పాజిటివ్ నుంచి కరెంట్ బయలుదేరేది. సో ఈ కరెంట్ ఇలా వచ్చి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇటు వెళ్ళాల్సి ఉంటుంది, ఇటు వెళ్ళాల్సి ఉంటుంది. 2 మార్గాలు ఉన్నాయి కాబట్టి 2గా విడిపోద్ది కరెంట్. ఈ ఐ అనే కరెంటు ఏ అనే జంక్షన్ దగ్గర 2 కరెంట్స్ కింద డివైడ్ అవుతుంది. పిలో వెళ్ళేటువంటి కరెంట్ ఏమో I1 అనుకుంటాం. ఈ ఆర్లో వెళ్ళే కరెంట్ ఏమో I1 అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి? I2. ఓకేనా? కరెంట్ I ఇలా వచ్చింది, ఇక్కడ దాకా రాగానే అటు వెళ్ళాల్సి ఉంటుంది, ఇటు వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి 2గా విడిపోద్ది. I1 అనేది పిలో వెళుతుంది, I2 అనేది ఆర్లో వెళుతుంది. నెక్స్ట్ మళ్ళీ I1 ఎక్కడితో ఆగిపోదుగా, మళ్ళీ ఇక్కడ 2 రూట్లు ఉన్నాయి. మళ్ళీ I1 2గా విడిపోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ. సో అగైన్ I1 is divided into 2 కరెంట్స్. ఏంటా కరెంట్స్ అంటే ఈ క్యూలో వెళ్ళే కరెంట్ ఏమో I3. ఎందుకని I3? ఇక్కడ I2 అయిపోయింది కదా, I3. ఈ గ్యాలనోమీటర్లో వెళ్ళే కరెంట్ పర్టికులర్ గా I4 అను, IG అంటున్నా. IG, స్మాల్ g, IG. అంటే I1 అనే కరెంట్ మళ్ళీ 2 కరెంట్స్ కింద విడిపోయింది, I3 కింద, IG కింద. క్లియర్? పాజిటివ్ నుంచి కరెంట్ వస్తుంది, ఏ దగ్గర ఆ కరెంట్ 2గా విడిపోతుంది, I1, I2. మళ్ళీ ఆ I1 B దగ్గర 2గా విడిపోతుంది, I2 ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది కదా, I3, IG. ఇది I3 అనుకోకూడదు, ఎందుకంటే గ్యాలనోమీటర్లో వెళ్ళే కరెంట్ IG అనుకుంటే బాగుంది, అందుకే IG అంటున్నా. IG అంటే కరెంట్ ఇన్సైడ్ ది గ్యాలనోమీటర్. అది ఇందులో వెళ్ళేది I3. రైట్. నెక్స్ట్ చూడండి, IG ఎలా వస్తుంది? B నుంచి Dకి, I2 A నుంచి Dకి వస్తున్నాయి. అంటే I2, IG 2 ఇక్కడ మీట్ అయ్యి I4 కింద మారతాయి. దేని కింద? I4 కింద. ఆ I4 వెనక్కి వెళ్తా కుదరదుగా, బయటికి రావాలి. ఈ లోపలికి వెళ్ళేవి, ఇది బయటకు వచ్చేది. సో I4. సో ఈ I4 ఈ I3 2 ఇక్కడ మీట్ అవుతాయి. మీట్ అయ్యి ఐగా కంబైన్ అవుతాయి. ఐగా కంబైన్ అయ్యి మళ్ళీ ఆ I ఇలా నెగిటివ్ టర్మినల్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ I నెగిటివ్ టర్మినల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా విధంగా కరెంటు ఈ వీట్స్టోన్ బ్రిడ్జ్ లో ఫ్లో అవుతుంది. మళ్ళీ ఒకసారి వెరీ ఇంపార్టెంట్, ఇది వస్తే డెరివేషన్ వచ్చినట్టే, ఇది రాలేదా బట్టి పట్టాల్సి వస్తుంది. ఈక్వేషన్ గుర్తుండో ఆన్సర్ తప్పు వస్తుంది. కానీ చాలా మంది బట్టి పట్టేసి మధ్యలో ఏదో రాసేసి ఆన్సర్ మాత్రం రాసేస్తూ ఉంటారు, అది దేవుడికి అర్థమైపోతుంది. చూడండి, సో ద కరెంట్ I at junction A is divided into 2 currents.
I1 will flow through P and I2 will flow through R. And again this I1 is divided into two currents at B. One is I3 and the other is IG. Take it as IG, the current which is flowing in the galvanometer IG anukondi. Appudu ఇది I3 అవుతుంది. Now this IG and this I2 will combine at D to form as I4. So IG, ఇది IG, I2 రెండు ఇక్కడ combine అయ్యి I4 కింద మారుతాయి. Now I4 and I3 will combine at C and flow as I through the negative terminal of the cell. In this way, the current will flow through the Wheatstone bridge. అర్థమైందా? కరెంట్ ఎలా ఫ్లో అయిందో అర్థమవుతుందా? అర్థమైంది. ఇది వీకెండ్కి లేదు. నేనేం చెప్పాను మీకు, 3 రోజులు ఆబ్జెక్ట్ చెప్తే 3 రోజులు అయిపోయి అని చెప్పాను. సో 3 రోజులు ఆబ్జెక్టివ్ అయిపోయింది, ఆ వీకెండ్ సిలబస్ అయిపోయింది. నెక్స్ట్ది ఇవాళ రేపు కూడా ఆబ్జెక్టివ్ కాదు, ఐపీ చెప్పుకుంటాం. మళ్ళీ సోమవారం మంగళవారం బుధవారం, సోమవారం మంగళవారం బుధవారం మళ్ళీ ఆబ్జెక్టివ్ చెప్తాం. వీటి మీద మళ్ళీ ఆబ్జెక్టివ్ చెప్తాం. సిలబస్ అయిపోయింది, ఇక మీరు ప్రిపేర్ అవటమే. మీకు ఆల్రెడీ సార్ స్టార్టింగ్ నుంచి చెప్పుకొచ్చారు, అన్ని కరెంట్ ఎలక్ట్రిసిటీ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని చేసుకోవటమే కూర్చొని. మీ దగ్గర బుక్స్ ఉంటే లెవెల్ 1 హోంవర్క్ కూడా ట్రై చేయండి, ఇంటి దగ్గర వెనకాల హింట్స్ ఉంటే ట్రై చేయండి. లెవెల్ 1 ఫస్ట్ మీరు లెవెల్ 1 కంప్లీట్ చేయడం ట్రై చేయండి. సార్ లెవెల్ 1 పర్ఫెక్ట్ అయితే అప్పుడు లెవెల్ 2 ప్రాబ్లమ్స్ ట్రై చేయొచ్చు. సో మినిమం లెవెల్ 1లో ప్రాబ్లమ్స్ అన్ని చూసుకొని ఎగ్జామ్ అనేది రాయండి. సో ఇందులో ఇందులో అర్థమైందా? కరెంట్ ఎటు నుంచి ఎటు ఫ్లో అవుతుందో అర్థమైందా? నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వచ్చా? ఓకే, చాలా ఇంపార్టెంట్. మీరు అర్థమైందిలే అని అనుకుంటే కాదు, మీ సాటిస్ఫై అయితేనే నెక్స్ట్. అర్థమైందా? ఓకే, అప్పుడే మాట్లాడుతున్నాడు సంతోష్. మిగతా వాళ్ళు వీడియో ఆన్ చేసేసి మీ పనులు మీరు చేసుకుంటున్నారా? 4 మెసేజ్లు పెట్టారు. మిగతా వాళ్ళు ఏంటండి, ఎందుకండి ఏం మెసేజ్ పెట్టరు? యశ్వంత్ ఒకడు పెట్టాడు, తర్వాత సంతోష్, ఇంక మిగతా వాళ్ళు ఏం మాట్లాడట్లా. అంటే మిగతా వాళ్ళు వినట్లేదా? ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఇంకా పర్టికులర్గా ఒకరిని లేపి క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. మీరు వింటున్నారా లేదా అనేది నాకు క్లారిటీ రావాలంటే ఒకటే ఏంటి, ఒక పేరు పిలిచి వీడియో ఆన్ చేయమని చెప్పి నువ్వేం చేస్తున్నావో చూస్తూ నిన్న క్వశ్చన్ అడిగి ఆన్సర్ చేసి వింటున్నట్టు, ఇంకా అలా చేయాల్సి వస్తుంది. సో రైట్, నెక్స్ట్ ఏం డిరైవ్ చేయాలి మనం? వీట్స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ డిరైవ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అప్లయింగ్ Kirchhoff first law, అప్లయింగ్ Kirchhoff first law అప్లై చేద్దాం. ఎవరెవరికి? అట్ జంక్షన్ బి, అలాగే అట్ జంక్షన్ డి. డి దగ్గర Kirchhoff first law అప్లై చేయాలి. ఫస్ట్ బి దగ్గర చూద్దాం. డి దగ్గర నేను అడిగిన వాళ్ళు చెప్పండి. అంటే అఫ్కోర్స్ మీ దగ్గర బుక్స్ ఉన్నాయి, తెలియదు, వినండి. బి దగ్గర ఎలా క్యాల్కులేట్ చేస్తున్నానో వినండి, దాన్ని బట్టి డి దగ్గర మీరు చెప్పాలి. సో బి దగ్గర Kirchhoff ఫస్ట్ లా అప్లై చేయాలి. సో ఏంటంటే Kirchhoff ఫస్ట్ లా, ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది కరెంట్స్ ఇన్ ఎనీ జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0, అంతే కదా? ఏ జంక్షన్ దగ్గర అయినా సరే కరెంట్స్ ఏ ఉన్నాయో వాటి యొక్క ఆల్జీబ్రిక్ సమ్ 0 అవుతుందంట. అయితే సైన్ కన్వెన్షన్ ఏంటి? లోపలికి వెళ్ళే కరెంట్లేమో పాజిటివ్, బయటకు వచ్చే కరెంట్లేమో నెగిటివ్, అంతేగా? చూడండి. సో ఇక్కడ బి దగ్గర లోపలికి వెళ్ళే కరెంట్ ఏంటండి? ఎన్ని ఉన్నాయండి? ఒకటే ఉంది. చూడండి, I1 ఒకటి లోపలికి వెళ్తుంది, ఒకటేగా ఉంది. సో ప్లస్ I1. ఎన్ని కరెంట్స్ బయటకు వస్తున్నాయి? ఇదిగో IG బయటకు వస్తుంది జంక్షన్ లో నుంచి, I3 బయటకు వస్తుంది జంక్షన్ లో నుంచి. ఈ రెండు బయటకు వస్తున్నాయి కాబట్టి -I3 -IG ఎంతకు సమానం అవ్వాలి? 0కి సమానం అవ్వాలి. సో -I3 -IG ఈజ్ ఈక్వల్ టు 0.
సో అట్లా జంక్షన్ బి దగ్గర కిర్చాఫ్ ఫస్ట్ లో అప్లై చేసేసాం. కిర్చాఫ్ ఫస్ట్ లో అప్లై చేయండి. బి దగ్గర లోపలికి వెళ్ళే కరెంట్ ఏంటి? I1. లోపలికి వెళ్ళేది ఏం తీసుకోవాలి? సైన్ కన్వెన్షన్ పాజిటివ్. బయటకు వచ్చే ఏంటి? I3 IG. బయటకు వస్తే మనకు ఎలా తెలుస్తుంది? లోపల నుంచి ఏరో మార్క్స్ బయటకు ఉన్నాయి, జంక్షన్ లో నుంచి బయటకు ఉన్నాయి ఏరో మార్క్స్. కాబట్టి వాటికి ఏం తీసుకోవాలి? నెగిటివ్ తీసుకోవాలి. కాబట్టి -I3 -IG = 0. రైట్. మరి అట్ డి దగ్గర మీరు అప్లై చేయండి. అట్ డి దగ్గర లోపలికి వెళ్ళే ఎవరండి? డి దగ్గర లోపలికి వెళ్ళే ఎవరు చెప్పండి? మెసేజ్ పెట్టి డి దగ్గర లోపలికి వెళ్ళే ఏంటి? ఏం కరెంట్స్ లోపలికి వెళ్తున్నాయి? ఏరో మార్క్స్ లోపలికి ఏమేమి ఉన్నాయి? I2 IG. IG ఒకటే కాదు, I2 కూడా లోపలికి వెళ్తుందిగా. I2 కూడా లోపలికి వెళ్తుంది కదా. I2 చూడు లోపలికి వెళ్తుంది ఇక్కడ. IG కూడా లోపలికి వెళ్తుందిగా. మరి లోపలికి వెళ్ళే పాజిటివే కదా. కాబట్టి ఏం తీసుకోవాలి? I2 + IG. I2 + IG. మరి బయటకు వచ్చేది ఏంటి? బయటకు వచ్చేది ఏంటి? జంక్షన్ నుంచి బయటకు వచ్చేది I4 అనేగా. I4 నెగిటివ్ తీసుకోవాలిగా. కాబట్టి -I4 = 0. -I4 = 0. సో కిర్చాఫ్ సెకండ్ లా ఫస్ట్ లా జంక్షన్ డి దగ్గర కూడా అప్లై చేశారు. సో హియర్ ద కరెంట్ విచ్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్ టు ద జంక్షన్ ఆర్ టేకెన్ యాజ్ పాజిటివ్, దట్ ఈస్ I2 + IG, అండ్ ద కరెంట్ విచ్ ఈస్ లీవింగ్ అవుట్ ఆఫ్ ది జంక్షన్ I2 కూడా వస్తుంది కదా సార్. I2 వస్తుందిగా, లోపలికి వెళ్తుందిగా. I2 లోపలికి వెళ్తుంది. I2 IG లోపలికి వెళ్తున్నాయి. I2 into the junction, IG into the junction. So these two are flowing into the junction, and the current which is leaving out of the junction is only one, that is I4. That is I4. సో మిస్టేక్ ఏం లేదు. మిస్టేక్ అట్లా అనుకోవద్దు. మీరు లోపల ఏం ఫీల్ అవుతున్నారో బయటికి కక్కేస్తే దాన్ని బట్టి నేను క్లారిటీ ఇస్తాను. నేను మిస్టేక్లు ఏం లేవండి, నేర్చుకుంటున్నాం, తప్పే ఉంది. సో I2 + IG -I4 = 0. I2 + IG -I4 = 0. So let this be equation 1 and this be equation 2. అది equation 2 అనుకోండి. అర్థమైందా? కిర్చాఫ్ ఫస్ట్ లా. నెక్స్ట్ కిర్చాఫ్ సెకండ్ లా. కిర్చాఫ్ సెకండ్ లా ఎవరికి అప్లై చేస్తారండి? క్లోజ్డ్ సర్క్యూట్కి అప్లై చేస్తారు. ఇది కొంచెం జాగ్రత్తగా మనకి. క్లోజ్డ్ సర్క్యూట్, రెండు క్లోజ్ సర్క్యూట్లు తీసుకోబోతున్నాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ABDA అనే క్లోజ్డ్ సర్క్యూట్ కి కిర్చాఫ్ సెకండ్ లా అప్లై చేయండి. ABDA ఏంటా సర్క్యూట్? ABDA. అలా కాదు సార్, ADBA తీసుకో. ఎట్లయినా తీసుకో, నేను అది తీసుకుంటున్నా. ABDA అనే క్లోజ్ సర్క్యూట్ తీసుకుంటున్నా. దానికి కిర్చాఫ్ సెకండ్ లా అప్లై చేద్దాం. కిర్చాఫ్ సెకండ్ లా ఏంటండి? కరెంట్ డైరెక్షన్ లో ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఏం తీసుకోవాలి? నెగిటివ్. కరెంట్ కి ఆపోజిట్ అయితే పాజిటివ్. రైట్. అంటే ఫస్ట్ మనం A నుంచి B కి, తర్వాత B నుంచి D కి, తర్వాత D నుంచి A కి అలా వెళ్ళాలి. సో A నుంచి B కి, A నుంచి B కి కరెంట్ కూడా వెళ్ళేది. కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ మనం కరెంట్ డైరెక్షన్ వెళ్తున్నట్టేగా. కరెంట్ డైరెక్షన్ వెళ్తుంటే నెగిటివ్ తీసుకోవాలి కదా. కాబట్టి మైనస్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? I1P -I1P ఇక్కడ రాస్తున్నాను, కనపడుతుందా? -I1P. నెక్స్ట్ చూడండి, తర్వాత ఏంటి? A నుంచి B అయిపోయింది. B నుంచి D కరెంట్ కూడా B నుంచి D కి వెళ్తుంది కాబట్టి మళ్ళీ మైనస్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? IGG, కరెంట్ ఇంటూ గ్యాలనోమీటర్ రెసిస్టెన్స్ IGG. నెక్స్ట్ D నుంచి A కి, కానీ కరెంట్ A నుంచి D కి వెళ్తుంది. అంటే కరెంట్ కి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ మొత్తం తీసుకోకూడదు, విడివిడిగా తీసుకోవాలి. రెండు క్లోజ్ సర్క్యూట్స్ తీసుకోవాలి, మొత్తం తీసుకోకూడదు. ABCD తీసుకోకూడదు. ABCD అట్లా కాదు. మీకు రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి, ABDA ఒకటి, BCDB ఒకటి, అట్లా ఇదొకటి రెండు విడివిడిగా తీసుకోవాలి. అంతేగాని మొత్తం తీసుకుంటే ఇది రాదుగా, ఇది రావాలి కదా, గ్యాలనోమీటర్ కూడా కావాలి కదా. ABDA అదో క్లోజ్ సర్క్యూట్, BCDB రెండు క్లోజ్ సర్క్యూట్లు ఉన్నాయి ఇక్కడ బ్రిడ్జ్ లోపల, ఆ రెండు తీసుకోవాలి.
ఏబిసిడి అని తీసుకుంటే మరి గ్యాలనోమీటర్ ఎవరికి ఇస్తావు? గ్యాలనోమీటర్లో కరెంట్ వెళ్తుందిగా, మరి అది కూడా తీసుకోవాలి కదా. అందుకని ఏబిడిఏకి అప్లై చేస్తున్నాం. ఏ నుంచి బికి I1P మైనస్ I1P కరెంట్ డైరెక్షన్ కాబట్టి, బి నుంచి డికి కరెంట్ డైరెక్షన్ కాబట్టి మైనస్ IGG. నెక్స్ట్ డి నుంచి ఏకి, కానీ కరెంట్ ఏ నుంచి డికి ఫ్లో అవుతుందిగా కాబట్టి ఏం తీసుకోవాలి? ప్లస్ తీసుకోవాలి. ప్లస్ I2R ప్లస్ I2R ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ I2R ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? అది కిర్చాఫ్ సెకండ్ లా అర్థమైందా? ఏ సర్క్యూట్ తీసుకున్నామండి? ఏబిడిఏ అనే సర్క్యూట్ తీసుకున్నాం. ఏబిడిఏ ఏ నుంచి బికి కరెంట్ డైరెక్షన్ కాబట్టి మైనస్ I1P, మళ్ళీ బి నుంచి డికి కరెంట్ డైరెక్షనే కాబట్టి మైనస్ IGG, మళ్ళీ డి టు ఏ కానీ కరెంట్ డి కాబట్టి ప్లస్ I2R ఇది. సో దీని ఈక్వేషన్ 3 అంటాం. ఇది ఈక్వేషన్ 3. అలాగే మీకు ఇది అర్థమైతే ఇది మీరు క్యాల్కులేట్ చేసి చెప్పండి. ఏంటా సర్క్యూట్? బీసీడీబీకి కిర్చాఫ్ సెకండ్ లా అప్లై చేయండి. బీసీడీబీ కిర్చాఫ్ సెకండ్ లా అప్లై చేయండి. ఫస్ట్ బి నుంచి సికి తీసుకోండి. బి నుంచి సికి కరెంట్ డైరెక్షనేగా. ఎంత అవుతుందండి పొటెన్షియల్ డిఫరెన్స్? మైనస్ I3Q. కరెంట్ డైరెక్షనే కాబట్టి మైనస్ I3Q. తర్వాత సి నుంచి డికి, కానీ కరెంట్ డి నుంచి సికి ఉంది కాబట్టి కరెంట్ ఆపోజిట్గా వెళ్తున్నట్టు కాబట్టి ప్లస్ తీసుకోవాలి. ప్లస్ I4S ప్లస్ I4S. నెక్స్ట్ డి నుంచి బికి, కానీ కరెంట్ బి నుంచి డికి ఉంది, కరెంట్కి ఆపోజిట్గా వెళ్తున్నాం, మళ్ళీ ప్లస్ ప్లస్ IGG ఈజ్ ఈక్వల్ టు 0. IGG ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, BCDB